ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య 2 వారాలుగా ఉన్న సైలెంట్ వాతావరణం చూసి గొడవలు ఆగిపోయాయిరా బాబు అని వరల్డ్ మొత్తం ఒక ఊపిరి పీల్చుకుంది. కానీ ఆ సైలెన్స్ రాబోయే పెద్ద తుఫాన్కు ముందు ఉండే ప్రశాంతత అని ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ మిడిల్ ఈస్ట్లో టెన్షన్ పీక్కి వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా గన్ పౌడర్ వాసన గుప్పుమంటుంది. అమెరికా తన ఆర్మీని నేవీని మొత్తం అక్కడే దింపేసి ఫుల్ అలర్ట్లో పెట్టింది. ఎప్పుడేం జరుగుతుందో, ఏ చిన్న నిప్పురవ్వ ఎక్కడ అంటుకుని ఏ పెద్ద పేలుడు వస్తుందో అని అందరూ భయంగా ఉన్న టైంలో టెహ్రాన్ నుంచి ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత ఇంపార్టెంట్ సముద్ర మార్గమైన హార్ముజ్ జలసంధిని పూర్తిగా క్లోజ్ చేస్తున్నట్టు ఇరాన్ చెప్పేసింది. ఈ ఒక్క అనౌన్స్మెంట్ ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. అసలు ఈ హార్ముజ్ జలసంధి గురించి మనం ఎందుకు ఇంతలా మాట్లాడుకోవాలి అంటే అది కేవలం ఏదో మామూలు సముద్రపు దారి కాదు. ప్రపంచ ఎకానమీకి అది కరెక్ట్గా గుండెకాయ లాంటిది. ఒక్కసారి ఊహించుకోండి, ప్రపంచమంతటా వాడే క్రూడ్ ఆయిల్లో దాదాపు 20% ఈ చిన్న సందులో నుంచే వెళ్ళాలి. దీన్ని మూసేస్తే చాలు, వరల్డ్ ఎకానమీ మొత్తం వెంటిలేటర్ మీదకు వెళ్ళిపోయినట్టే లెక్క. ఇది ఇజ్రాయెల్ అమెరికాలకు చుక్కలు చూపించడానికి ఇరాన్ వేసిన ఒక మాస్టర్ ప్లాన్. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. సరిగ్గా ఇదే దారిలో వెళ్తున్న మన భారతదేశానికి చెందిన ఒక పెద్ద ఆయిల్ ట్యాంకర్ మీద ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్కి చెందిన 2 స్పీడ్ బోట్లు డైరెక్ట్గా ఫైరింగ్ చేశాయి. ఎలాంటి వార్నింగ్ ఇవ్వకుండా జరిగిన ఈ అటాక్ ఇప్పుడు మన ఢిల్లీ పెద్దల నుదిటి మీద చెమటలు పట్టిస్తుంది. వాళ్ళ మీడియా చెబుతున్న దాంట్లో కొంచెమైనా నిజం ఉంటే ఇదేదో చిన్న గొడవ కాదు, ఒక పెద్ద రీజనల్ వార్కి స్టార్టింగ్ పాయింట్ అని మనం ఫిక్స్ అయిపోవచ్చు. ఎందుకంటే మన నౌక మీద కాల్పులు జరపడం అంటే అది డైరెక్ట్గా మన భారతదేశాన్ని ఎదిరించడమే. ఇప్పుడు అందరి బుర్రల్లో తొలుస్తున్న క్వశ్చన్ ఒక్కటే, ఇరాన్ కావాలనే మన భారత్ను ఈ గొడవలోకి లాగుతుందా, లేక దీని వెనుక ఇంకేదైనా పెద్ద స్కెచ్ ఉందా? ఇదంతా తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. రిపోర్ట్స్ ప్రకారం చూస్తే మన జాతీయ జెండాతో వెళ్తున్న ఆ పెద్ద ఆయిల్ ట్యాంకర్ తన రూట్లో తన బార్డర్ దాటుతుంటే ఇరాన్కు చెందిన ఆ హై స్పీడ్ బోట్లు కావాలనే రౌండప్ చేశాయి. ఈ న్యూస్ బయటకు రాగానే షేర్ మార్కెట్లన్నీ షేక్ అయిపోయాయి. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అంటే వాళ్ళేదో దేశాన్ని కాపాడే మామూలు సైన్యం కాదు. వాళ్ళు డైరెక్ట్గా ఇరాన్ సుప్రీం లీడర్ చెప్పిందే వింటారు. వాళ్ళకంటూ ఒక సపరేట్ ఎజెండా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్నవి చిన్న చిన్న స్పీడ్ బోట్లే అయినా పెద్ద పెద్ద నౌకలను ముంచేయడంలో, సముద్రంలో గొరిల్లా అటాక్స్ చేయడంలో వాళ్ళు స్పెషలిస్టులు. మన ట్యాంకర్ మీద నిజంగానే వాళ్ళు ఫైర్ చేశారని తేలితే 2026లో ఇదే అతిపెద్ద సెన్సేషన్ అవుతుంది. ఇప్పటిదాకా ఈ ఇరాన్ ఇజ్రాయెల్ గొడవలో భారత్ చాలా సైలెంట్గా ఎవరి సైడ్ తీసుకోకుండా తటస్థంగా ఉంటూ వస్తుంది. కానీ మన వాళ్ళ మీద, మన ప్రాపర్టీ మీద దెబ్బ పడితే మాత్రం మనోళ్ళు అసలు ఊరుకోరు. రీసెంట్గా జరిగిన మిషన్ సంకల్ప్ మీకు గుర్తుండే ఉంటుంది. గల్ఫ్ కంట్రీస్ దగ్గర మన వాణిజ్య నౌకలను ఏ ప్రాబ్లం రాకుండా మన నేవీ వాళ్ళు యుద్ధ నౌకలను ఎలా పహారా ఉంచారో మనం చూసాం. ఇప్పుడు ఇరాన్ గనక లిమిట్స్ క్రాస్ చేస్తే కనురెప్ప కొట్టేలోపు సముద్రాన్ని చీల్చుకుంటూ వచ్చే మన నేవీ డిస్ట్రాయర్లను వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. అసలు ఇరాన్ ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేసిందబ్బా అని మనం కొంచెం లాజికల్గా ఆలోచిస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇరాన్కి భారతదేశానికి ఎప్పటి నుండో మంచి రిలేషన్స్ ఉన్నాయి. వాళ్ళ చాబహార్ పోర్టులో మన వాళ్ళు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేశారు కూడా. మనకు వాళ్ళతో ఎలాంటి శత్రుత్వం లేదు. కానీ యుద్ధం అనే మత్తు తలకెక్కినప్పుడు ఎవడు ఫ్రెండ్ ఎవడు శత్రువు అనేది వాళ్ళకి కనపడదు. ఈ ట్యాంకర్ ఎక్కడ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడానికి ఆయిల్ తీసుకెళ్తుందో అని వాళ్ళు డౌట్ పడి ఉండొచ్చు. లేదా దీనివల్ల అమెరికా మీద విపరీతమైన ప్రెషర్ తీసుకురావచ్చని ఇరాన్ ఒక క్యాలిక్యులేషన్ వేసుకుని ఉండొచ్చు. కానీ ఇక్కడే ఇరాన్ ఒక భయంకరమైన మిస్టేక్ చేసింది. ఎవరైనా బెదిరిస్తే భయపడిపోయే దేశం కాదు మనది. మన నావికుల్లో ఒక్కరికి చిన్న దెబ్బ తగిలినా సరే టెహ్రాన్ కోలుకోవడానికి కూడా టైం ఇవ్వనంత ఫాస్ట్గా మన రియాక్షన్ ఉంటుంది. ఇప్పటికే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీ పెద్దల మధ్య హాట్గా మీటింగులు నడుస్తున్నాయి. అసలు లోపల ఏం జరిగింది, ఫాల్ట్ ఎవరిది అన్న డేటా మొత్తం లాగుతున్నారు. ఈ హార్ముజ్ జలసంధి జస్ట్ 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఏ ఓడ వెళ్ళాలన్నా ఇరాన్ ఒమన్ సముద్ర బోర్డర్ దాటాల్సిందే. ఇరాన్ ఎప్పుడు దీన్ని అడ్డం పెట్టుకుని మిగతా దేశాలను బ్లాక్మెయిల్ చేసే బిహేవియర్ చూపిస్తుంటుంది. కానీ వాళ్ళు ఒక విషయం మర్చిపోయారు. ఇది 2026, టెక్నాలజీ ఎక్కడికో వెళ్ళిపోయింది.
శాటిలైట్ల ద్వారా వాళ్ళు సముద్రంలో చేసే ప్రతి చిన్న పనిని మనం ఢిల్లీలో కూర్చుని లైవ్లో చూడొచ్చు. మన నావికాదళ డ్రోన్లు, P-8I పొసైడన్ లాంటి అడ్వాన్స్డ్ నిఘా విమానాలు అరేబియా సముద్రం నుండి గల్ఫ్ ఆఫ్ ఒమన్ దాకా గద్దల్లా గస్తీ కాస్తున్నాయి. ఒకవేళ ఇరాన్ బోట్లు నిజంగానే కాల్పులు జరిపి ఉంటే మన దగ్గర పక్కా డిజిటల్ ప్రూఫ్ ఉండే ఉంటుంది. ఆ రేడార్ డేటా, ఆ ఇమేజెస్ అన్నీ మన దగ్గర రికార్డ్ అయి ఉంటాయి. ఆ ప్రూఫ్ కనుక దొరికితే ఇక డిప్లొమసీకి టైం అయిపోయినట్టే. అప్పుడు డైరెక్ట్ యాక్షనే ఉంటుంది. ఇరాన్ మీడియా వాళ్ళు చెప్పే కహానీలు వింటే వాళ్ళ బిహేవియర్ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. వాళ్ళు వార్నింగ్ ఇచ్చినా మన ఓడ వినలేదట, అందుకే కాల్చారట. ఇది ఎంత నాన్ సెన్స్ రీజనో ఆలోచించండి. అయినా ఒక నిరాయుధమైన ఆయిల్ ట్యాంకర్ మీద ఫైర్ చేయడం ఏ యాంగిల్లో కరెక్ట్? ఇది డైరెక్ట్గా ఇంటర్నేషనల్ సముద్ర చట్టాలను, UN రూల్స్ను బ్రేక్ చేయడమే. సముద్రంలో తిరిగే కమర్షియల్ నౌకలకు సేఫ్టీ లేకపోతే ఇంటర్నేషనల్ బిజినెస్ మొత్తం పడకేస్తుంది. గ్లోబల్ సప్లై చైన్ మొత్తం క్రాష్ అవుతుంది. మన దేశానికి ఇది జస్ట్ ఒక ఓడకు సంబంధించిన మ్యాటర్ కాదు, ఇది మన ప్రెస్టీజ్ ఇష్యూ. మనం ఇప్పుడు గట్టిగా స్టాండ్ తీసుకుని వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే రేపొద్దున్న ఏ చిన్న దేశమైనా సరే మన ఓడల మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఇప్పుడున్న భారతదేశం కంప్లీట్గా డిఫరెంట్. మన సముద్ర తీరాలను, మన ఆస్తులను కాపాడుకోవడానికి ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ నేవీలలో ఒకటి మన దగ్గర ఉంది. మనం గనక సీరియస్ అయ్యామంటే ఈ మిడిల్ ఈస్ట్ యుద్ధం రూపురేఖలే మారిపోతాయి. ఇప్పటిదాకా ఈ ఇష్యూలో అమెరికా వెనకుండి వెపన్స్ సప్లై చేస్తూ సపోర్ట్ చేస్తుంటే ఇజ్రాయెల్ ఒక్కటే డైరెక్ట్గా ఇరాన్తో ఫైట్ చేస్తుంది. ఇప్పుడు ఈ సీన్లోకి భారత్ కూడా ఎంటర్ అయితే ఈక్వేషన్స్ మొత్తం రివర్స్ అవుతాయి. మన నేవీ దగ్గర INS విక్రాంత్ లాంటి గేమ్ చేంజర్ నౌకలు ఉన్నాయి. వాటి దగ్గర బ్రహ్మోస్ లాంటి సూపర్ సోనిక్ మిసైల్స్ ఉన్నాయి. మన నౌకలు కనుక హార్మోస్ దగ్గరికి వెళ్ళి ఒక బ్లాకేడ్ లాంటిది క్రియేట్ చేస్తే ఇరాన్ పరిస్థితి పూర్తిగా ఐసోలేట్ అయిపోతుంది. వాళ్ళకి బయట ప్రపంచంతో కనెక్షన్ కట్ అవుతుంది. వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేసే రష్యా, చైనాలు కూడా ఇలాంటి టైంలో మనకి ఎదురెళ్ళే సాహసం అస్సలు చెయ్యవు. మనతో పెట్టుకోవడం అంటే సూసైడ్ చేసుకోవడమే అని ఇరాన్ గవర్నమెంట్ తెలుసుకోవాలి. అసలు ఇరాన్ లోపల పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు. అమెరికా పెట్టిన ఆంక్షల దెబ్బకి వాళ్ళ ఎకానమీ పూర్తిగా పడిపోయింది. నిరుద్యోగం పెరిగిపోయి, తినడానికి ఫుడ్ రేట్లు విపరీతంగా పెరిగిపోయి జనాలు రోడ్ల మీదకు వచ్చి గవర్నమెంట్ మీద గొడవలు చేస్తున్నారు. వాళ్ళ లీడర్ల మీద జనాల్లో ఫుల్ కోపం ఉంది. ఇలాంటప్పుడు జనాల ఫోకస్ డైవర్ట్ చేయడానికి, వాళ్ళ అటెన్షన్ వేరే వైపు తిప్పడానికి లీడర్లు కావాలనే బయట దేశాలతో యుద్ధాలు కొని తెచ్చుకుంటారు. ఇది ఎప్పటి నుంచో పాలిటిక్స్లో ఉన్న ట్రిక్. కానీ మన ఓడ మీద ఫైర్ చేసి వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారు. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఉన్న ఆయిల్ అత్యధికంగా కొనే దేశాల్లో మనం టాప్ లిస్ట్లో ఉంటాం. ఆంక్షల వల్ల మనం ఆయిల్ కొనడం కొంచెం తగ్గించిన ఇంటర్నేషనల్ వేదికల మీద మనం వాళ్ళకి ఎప్పుడు ఒక బ్యాలెన్స్డ్ సపోర్ట్ ఇస్తూనే వచ్చాం. ఇప్పుడు ఈ ఒక్క ఇన్సిడెంట్తో ఆ డిప్లొమాటిక్ కనెక్షన్కి పెద్ద గండి పడింది. ఈ ఫైరింగ్ దెబ్బకి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. హార్మోస్ లాక్డౌన్ కానీ కంటిన్యూ అయితే మన దగ్గర పెట్రోల్, డీజిల్ రేట్లు బగ్గుమంటాయి. ఆయిల్ రేట్లు పెరిగితే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది. అప్పుడు మనకు కావలసిన నిత్యావసర సరుకులు, కూరగాయల రేట్లు కూడా పెరిగిపోతాయి. ఇది కేవలం ఒక మిలిటరీ గొడవ కాదు, ప్రతి సామాన్యుడి జేబు మీద పడే డైరెక్ట్ ఎఫెక్ట్. అందుకే మన వాళ్ళు దీన్ని అంత సీరియస్గా తీసుకుంటున్నారు. సముద్రపు దొంగలను సైతం వణికించే మార్కోస్ అని పిలిచే మన నేవీ స్పెషల్ కమాండోలను ఫుల్ అలర్ట్లో ఉంచారు. సముద్రం మధ్యలో ఎక్కడైనా సరే, ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఓడనైనా సరే చిటికెలో ఆపరేషన్ చేసి కాపాడే సత్తా వాళ్లకు ఉంది. తాము ఎవరితో పెట్టుకుంటున్నామో, ఎలాంటి ఫోర్స్ని నిద్రలేపుతున్నామో ఆ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్కి బహుశా ఇంకా అర్థమైనట్టు లేదు. టెహ్రాన్ మీడియా వాళ్ళు ఈ న్యూస్ కవర్ చేస్తున్న తీరు చూస్తుంటే వాళ్ళేదో గొప్ప పవర్ చూపిస్తున్నట్టు, వరల్డ్ మొత్తాన్ని భయపెడుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. కానీ పవర్ చూపించాల్సింది వీక్గా ఉన్న వాళ్ళ మీద, అంతేగాని సూపర్ పవర్ అవ్వబోయే రేస్లో ఉన్న మన భారతదేశం మీద కాదు. ఈ ఇన్సిడెంట్ తెలిసిన వెంటనే జాతీయ భద్రతా సలహాదారు, మన 3 సాయుధ దళాల అధిపతులు అర్జెంటుగా ఒక హై లెవెల్ మీటింగ్ పెట్టారు. వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ బయటకు రాకపోయినా ఇరాన్కి ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ వెళ్ళిపోయిందని ఇన్సైడ్ సోర్సెస్ చెబుతున్నాయి. మా ట్యాంకర్ మీద కాల్పులు జరిపింది నిజమే అని తేలితే ఆ తర్వాత జరిగే రిజల్ట్స్కు మీరే బాధ్యత వహించాలి అని వాళ్ళకి క్లియర్గా చెప్పేశారు. ఇది జస్ట్ ఒక మామూలు వార్నింగ్ కాదు, ఒక పవర్ఫుల్ దేశమిస్తున్న అల్టిమేటం. ఒక్కసారి డీప్గా ఆలోచించండి. ఇరాన్ కావాలనే తనకు తానుగా మనల్ని రెచ్చగొడుతుందా, లేక మనకి ఇరాన్కి మధ్య గొడవలు పెట్టడానికి
వెనక ఉండి వేరే దేశం ఏదైనా పెద్ద ప్లాన్ వేసిందా? మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు ఒక పరోక్ష యుద్ధం నడుస్తుంది. ఈ గొడవల్లో చలిమంట కాచుకోవాలని చాలా దేశాలు చూస్తున్నాయి. మన ఏజెన్సీలు ఇప్పుడు ప్రతి చిన్న డీటెయిల్ని డేగ కళ్ళతో గమనిస్తున్నాయి. ఆ ఆయిల్ ట్యాంకర్ కరెక్ట్గా ఏ కోఆర్డినేట్స్ దగ్గర ఉంది, ఎంత స్పీడ్తో వెళ్తుంది, ఇరాన్ బోట్లు ఎటు నుండి వచ్చాయి, ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు అన్నది పిన్ టు పిన్ డేటా లాగుతున్నారు. సత్యం ఎప్పుడు ఎక్కువ కాలం తాగదు. ఒకవేళ పొరపాటున ఈ ఫైరింగ్ జరిగితే ఇరాన్ వెంటనే అఫీషియల్గా సారీ చెప్పి జరిగిన డ్యామేజ్కి కంపెన్సేషన్ ఇచ్చుకోవాలి. అదే కావాలని ప్లాన్ చేస్తే మాత్రం ఇక మన ప్రొయాక్టివ్ డిఫెన్స్ బయటకు వస్తుంది. అంటే దాడి జరిగేదాకా చూస్తూ కూర్చోవడం కాదు, ముందే వెళ్ళి ఆ ముప్పును పూర్తిగా తొలగించేయడం. హిందూ మహాసముద్రం నుండి పర్షియన్ గల్ఫ్ వరకు మన నేవీ ప్రెజెన్స్ ఇప్పుడు చాలా బలంగా ఉంది. ఇరాన్ సముద్ర తీరంలో ఏ చిన్న కదలిక జరిగినా పసిగట్టే హై ఎండ్ రేడార్లు మన దగ్గర ఉన్నాయి. ఇరాన్ వేసిన ఈ అనాలోచిత స్టెప్కి వాళ్ళ ఫ్యూచర్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పుడు సముద్రపు అలలు కేవలం నీటి శబ్దాలు కాదు, రాబోయే ఒక భయంకరమైన యుద్ధానికి సిగ్నల్స్ ఇస్తున్నాయి. ఈ హార్మోజ్ సంక్షోభం ఒక భారతదేశానికే కాదు, యావత్ ప్రపంచానికే ఒక యాసిడ్ టెస్ట్ లాంటిది. ఈరోజు వాళ్ళ ఓవర్ యాక్షన్ని అడ్డుకోకపోతే రేపు ఎవరి కమర్షియల్ ఓడల మీదైనా వాళ్ళు ఫైర్ చేస్తారు. అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్ను ఫుల్గా కార్నర్ చేసేసాయి. దానికి తోడు ఇప్పుడు మన భారత్ కూడా ఈ సీన్లోకి ఎంటర్ అవ్వడంతో వాళ్ళ కష్టాలు 100 రెట్లు పెరిగాయి. అవతలి వాళ్ళకి మంటలు ఆర్పడం బాగా తెలిసినప్పుడు వాళ్ళతో నిప్పుల ఆట ఆడితే బూడిదైపోయేది మనమే అని టెహ్రాన్ రూలర్స్ తెలుసుకోవాలి. మరి మీరేమంటారు? ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.